1997లో ఆయన రాజకీయాల్లోకి రావడానికి కీలకమైన సంఘటన ఇది. 1997లో ఒరిస్సాలో పేపర్ లీక్ జరిగింది. సేమ్ ఇప్పుడు జరిగినట్టే, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టే అప్పుడు పేపర్ లీక్ జరిగింది. ఆ పేపర్ లీక్కి నిరసనగా 1500 మందిని విద్యార్థులతో ధర్మేంద్ర ప్రధాన్ సచివాలయం ముందు ధర్నా చేశాడు. 1997లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, పేపర్ లీక్ చేయడానికి పేపర్ లీక్ కారణమైన మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఆయన 1500 మంది విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా చేశాడు. ఆ రోజు ఏబీవీపీ నాయకుడిగా ఆయన తన్నులు తిన్నాడు, కాళ్ళీరగొట్టుకున్నాడు. అలాగే అక్కడ అధికార పార్టీ గుండాలు కూడా ఆయనను కొట్టారు. అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కూడా కొన్నిసార్లు ఆయనను కొట్టారు. ఈ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమమే ఆయన రాజకీయ నాయకుడిగా మలిచింది. ఇవాళ ఆయన మంత్రి కావడానికి కారణం అదే పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమం. 1997లో ఆయన చేసిన ఉద్యమం, ఆయన నాయకత్వాన జరిగిన ఉద్యమం ఆయనకు ఒరిస్సా మొత్తం పేరు తీసుకొచ్చింది. అప్పటికే ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో, అంటే 3 ఏళ్లకే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మంత్రిగా. 2014లోనే ఆయన మంత్రి. తన రాజకీయ జీవితానికి ఇవాళ ఏ మంత్రి పదవి అయితే ఆయన పొందాడో, ఏ మంత్రి పదవిలోనైతే కులుకుతున్నాడో, ఆ మంత్రి పదవికి కారణమైన ఒరిస్సా పేపర్ లీక్ ఉంది కదా, దానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఉంది కదా, ఇవాళ ఆయన మర్చిపోయాడు. ఆయన దెబ్బలు తిన్న విషయం మర్చిపోయాడు. ఆయన తల కట్టుకున్న విషయం మర్చిపోయాడు. ఆయన కాళ్ళు విరిగిపోయిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయనే పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను టెర్రరిస్టులు అంటున్నాడు.